నేను గ్రాటిట్యూడ్ తెలుపుకుంటాను. బికాస్ ఆఫ్ లక్ష్మి మేడం అండ్ సుజాత మేడం ఈ రోజు నేను ఈ వెస్టేజ్ దాంట్లోకి వచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత బ్యూటిఫుల్ వెస్టేజ్ అనే కంపెనీని నాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు. అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్. అందరం చాలా మంచి కంపెనీలో ఉన్నాం. ఆల్రెడీ అందరూ జూమ్ సెక్షన్స్ లో చెప్పే ఉంటారు, బట్ నా ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ చెప్తున్నానండి అంతే. అండ్ కమింగ్ టు వెస్టేజ్ గురించి చెప్పాలి అని అంటే అందరికీ తెలిసిందే. చిన్న ఇంట్రడక్షన్ ఒక 2 లైన్స్ చెప్పి నేను ప్రొడక్ట్ లోకి వెళ్తానండి. యాక్చువల్గా వెస్టేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అందరికీ తెలుసు. 2004 లో మన గౌతమ్ బాలి గారి ద్వారా స్టార్ట్ అయింది. తర్వాత ఇద్దరు యాక్చువల్ గా మెయిన్ ఫౌండర్ వచ్చి గౌతమ్ బాలి గారండి. ఇంకా ఇద్దరు ఉన్నారండి, కన్వర్ సింగ్ అండ్ దీపక్ అని. వాళ్ళు ఫస్ట్ యాక్చువల్ గా ఢిల్లీ అండ్ బెంగళూరు లోని ఓన్లీ వెల్నెస్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే స్టార్ట్ చేశారండి. నౌ 21 ఇయర్స్ అవుతుందండి వెస్టేజ్ స్టార్ట్ అయ్యి. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. బికాస్ ఇంత బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ హెల్త్ గురించి ఇస్తున్నారు, అలాగే మనకి వెల్త్ కూడా ఇస్తున్నారు కాబట్టి. సో ఇది చిన్న ఇంట్రడక్షన్ అండి వెస్టేజ్ గురించి. తెలియని వాళ్ళకి జస్ట్ బేసిక్ లాగా చెప్పాను అంతేనండి. నెక్స్ట్ దీంట్లో జాయిన్ అయిన తర్వాత లైక్ మనం ఫస్ట్ 100 ఫాస్ట్ ట్రాక్ 8% అని ఉంటుందండి. అది చేయడం వల్ల ఏంటంటే మనకి అది ఎలా అంటే 1 మంత్ లో 300 టీవీ పాయింట్స్ మనం పర్సనల్ గా అయినా లేదా గ్రూప్ ద్వారా చేసినా గనక మనకి 750 రూపీస్ ఓచర్ అనేది వస్తుందండి. దాంతో మనం ప్రొడక్ట్ తీసుకోవచ్చు. అంటే ఇది ఎందుకు చెప్పానంటే జాయిన్ అవ్వగానే ఇది ఒక ఛాన్స్ మనకి ఇది ఒక ఎప్రిసియేషన్ లాగా మనకి గౌతమ్ బాలి గారు ఒక ప్లాన్ అనేది ఇచ్చారండి, సూపర్ ప్లాన్. ఇంకా చాలా ఉన్నాయండి లెవెల్స్ అనేవి, అవి మనం తర్వాత మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ రోజు మనం ప్రొడక్ట్ గురించి చెప్పుకుందాం కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. యాక్చువల్ గా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నానండి. రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది నేను యూస్ చేశానండి. లైక్ ఇప్పుడున్న మన లైక్ సొసైటీలో గానీ మన బయట ప్రపంచంలో గానీ మనకి మెయిన్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా హార్ట్ అటాక్ అనేది చాలా మేజర్ గా ఎఫెక్ట్ అవుతుందండి. ఈ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అని అనేది చాలా మందికి చిన్న ఏజ్ లో ఎందుకు వస్తుంది అనేది ఈవెన్ డాక్టర్స్ కి కూడా ఇది ఒక పెద్ద ప్రాబ్లం లా అవుతుంది. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ అండి, బికాస్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అండి. అంటే నిద్ర మనం టైం కి అసలు ఎవ్వరు పడుకోవట్లేదండి, బికాస్ ఆఫ్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఈ టెక్నాలజీ మనకి ఎంత యూస్ఫుల్ అవుతుంది, ఎంత అడ్వాంటేజ్ అంత డిసడ్వాంటేజెస్ కూడా. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అని ఎందుకంటున్నా అంటే చిన్నపిల్లలకి ఎందుకు వస్తుంది అని అంటే బికాస్ ఆఫ్ ఆయిల్. మనం పొద్దున లేచిన దగ్గర నుంచి అండి రాత్రి మనం పడుకునేదాకా మనకి ఎనర్జీ అయినా ఏదైనా మన ఫుడ్. ఈ ఫుడ్ అనేది మనం ఆయిల్ తోనే కుక్ చేసుకుంటాం. ఈ ఆయిల్ అనేది ఇప్పుడు మనకి మార్కెట్ లో ఇప్పుడు ఇంతకు ముందు చాలా డిఫరెంట్ ఆయిల్స్ యూస్ చేస్తున్నాం మనము. ఈ ఆయిల్స్ లోని మనం అనుకుంటున్నాం రైస్ బ్రాండ్ ఆయిల్ అని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ నేను బయటికి తేవట్లేదు. ఇప్పుడు వాటిలో కెమికల్స్ లేవని మనం గ్యారంటీ ఇవ్వలేము. గ్యారంటీ కదా, అసలు కెమికల్స్ లేకుండా ఆయిల్ రాదు. 1 లీటర్ ఆఫ్ ఆయిల్ లైక్ బయట మనకి 150 160కి దొరికేస్తుంది. సో అంత తక్కువ, అది తక్కువ దొరుకుతుంది అంటే ఇట్స్ నాట్ ఏ ప్యూర్ ఆయిల్. బట్ మనం ఏంటంటే యాడ్స్ చూస్తాము టీవీస్ లోని, అది చెప్పారు అంటే అదే మనం కొనేసుకుంటాం. వెస్టేజ్ లో ఉన్న పెద్ద అంటే గిఫ్ట్ ఏంటంటే యాడ్స్ అనేవి కంపెనీ వేరే వాళ్ళకి ఇవ్వదు, మనకి త్రూ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ ఆయిల్ అనేది వెళ్ళాలనుకుంటారు కాబట్టి. సో మనకి ఏంటంటే మనం ప్రమోట్ చేస్తాం కాబట్టి జనాలకి చాలా వరకు తెలీదు. ఈ టీవీలో యాడ్స్ చూసి మాత్రమే ఆయిల్ గురించి అదే మంచిది అని వెళ్ళిపోతారండి. కానీ దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఎవరికి తెలియట్లేదు. మేజర్ ప్రాబ్లం ఆయిల్. యాక్చువల్ గా మన రైస్ బ్రాండ్ ఆయిల్ ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి రికమెండ్ అయి ఉన్నదండి. అలాగే అమెరికన్ హార్ట్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా మన ఆయిల్ కి రికమెండ్ చేస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రియన్స్ వాళ్ళు కూడా మనది ప్రమోట్ చేస్తున్నారండి. రైస్ బ్రాండ్ ఆయిల్ ఎంత మంచిదో ఇంకా ఎవరికి తెలియట్లేదండి. రైస్ బ్రాండ్ ఆయిల్ అంటేనే, రైస్ బ్రాండ్ అంటే మనకి బియ్యంతో తీసిన పొట్టుతో తయారు చేసే ఆయిల్ అండి. యాక్చువల్ గా మనకి రైస్ అనేది రావడానికి ఒక పొట్టు ఉంటుందండి. ఆ పొట్టుతో ఒరిజినల్ గా మన దగ్గర వెస్టేజ్ లో తయారు చేస్తారండి. ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ యాక్చువల్ గా ఏంటంటే 5 kgs ఆఫ్ పొట్టుతో 1 లీటర్ ఆయిల్ వస్తుందండి మనకి. దీనికి ఏంటంటే ఎఫెక్ట్స్ అని మనకి మన ఆయిల్ బాటిల్ మీద ఉంటది చూడండి. ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే అండి ఫుడ్ ఫర్టిఫికేషన్ ఆర్ ఎన్రిచ్మెంట్. అంటే ఏంటంటే మనకి ఏదైతే మైక్రో న్యూట్రియన్స్ ఆయిల్ లోని విటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్ అనేవి దీంట్లో మన ఆయిల్ లో కంపల్సరీ ఉంటాయి. ఆ ఎఫెక్ట్ సింబల్ కి అదే ఇండికేషన్ అండి. మీరు ఏ ఆయిల్ తీసుకున్నా ఇది సింబల్ ఉంటేనే అది గుడ్, కానీ ఏ ఆయిల్ కి ఉండదు ఇది.
అండ్ మన దాంట్లో ఏంటంటే ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్ అండి, అంటే కెమికల్స్ ఏమి ఉండవు, అంత ప్యూర్ గా రిఫైన్ చేస్తారు మనకి. అండ్ విటమిన్ ఏ అండ్ విటమిన్ డి2 కూడా మన దాంట్లో ఉంటుందండి. అండ్ మన దాంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే హై స్మోకింగ్ పాయింట్ ఉండడం వల్ల మీరు జనరల్ గా చూడండి వేరే ఆయిల్స్ హీట్ చేసేటప్పుడు సమ్ టైప్ ఆఫ్ స్మోక్ వచ్చేస్తుంది, పొగ వచ్చేస్తుంది, చాలా జిడ్డు ఎక్కువ ఉంటుంది. మీరు ఏ ఫ్రైలు చేయండి ఏది చేయండి చాలా ఆ జిడ్డు జిడ్డుగా పొగ, ఆ ఆయిల్ అంతా ఎక్కడికి వెళ్తుందండి, మన కడుపులోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, కొలెస్ట్రాల్. మన ఆయిల్ లో ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఉండదండి. ఇంకోటి ఏంటంటే ఇందులో మీకు హై స్మోకింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల ఇది పోషకాలని ఎక్కడికి పోనివ్వదండి, ఆయిల్ లోనే ఉంటుంది. అండ్ తక్కువ పీలుస్తుందండి మనకు ఆయిల్, వేరే ఆయిల్ తో పోలిస్తే మన ఆయిల్ చాలా తక్కువ పీలుస్తుంది. అండ్ మీరు గమనిస్తే గనక మన ఆయిల్ యూజ్ చేసేవాళ్ళు టేస్ట్ అనేది చాలా బాగుంటదండి. ఒక ఫ్రై చేసినా ఏదైనా, ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, పొద్దున్న లేచిన నుంచి వాళ్ళకి ఏదో ఒకటి ఆయిల్ తో చేసి మనం ఇస్తాం, ఫ్రైస్ అని ఆ లేకపోతే పూరి అని, ఏదైనా వితౌట్ ఆయిల్ మనకి అసలు అవ్వదు. అండ్ నెక్స్ట్ ఆయిల్ తో ఫుడ్ అనేది అందరూ ఇష్టపడతారు కూడా. సో మనం ఏంటంటే తెలియక ఈ ఆయిల్స్ యూజ్ చేసి మన కిడ్నీస్, మన లివర్, క్యాన్సర్, మెయిన్ మన బాడీకి ఇంపార్టెంట్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయండి, బికాస్ ఆఫ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ దేని వల్ల వస్తుంది, బికాస్ ఆఫ్ ఆయిల్. ఈ పాయింట్ అందరికీ తెలుసు, కొలెస్ట్రాల్ ఉంటుంది మంచిది కాదు హార్ట్ కి అని తెలిసినా కూడా చాలా వరకు మనం బయట ఆయిల్స్ యూజ్ చేస్తాం. సో మనకి తెలుసు కాబట్టి మనము రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది యూజ్ చేయాలండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము వేరే ఆయిల్స్ తో పోలిస్తే ఇది 50% మనకి తక్కువ ఖర్చు అవుతుంది, ఎందుకంటే ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది. అప్పుడు మీ ఆయిల్ వాడకం ఏమవుతుంది, తగ్గుతుంది కదండి. అలాగే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఈ ఆయిల్ లో అస్సలు ఉండదండి. దీనివల్ల ఏంటంటే హార్ట్ డిసీజెస్ కానీ హార్ట్ అటాక్స్ కానీ, మనకి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందండి చెప్పండి యాక్చువల్ గా మన హార్ట్ లో ఉన్న వాల్స్ బ్లాక్ అయిపోతాయి. ఎందుకు బ్లాక్ అయిపోతాయి అంటే బ్లడ్ గడ్డ కట్టినప్పుడు, ఆ బ్లడ్ ఎందుకు గడ్డ కడుతుంది, మన బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్ గా ఉండాలి. ఆయిల్ అనేది కరెక్ట్ గా మనం యూజ్ చేయలేకపోతే మన ఫుడ్ బ్లడ్ సర్క్యులేషన్ ఫార్మేషన్ అనేది, రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి మన బాడీలో, అందరికీ తెలిసే ఉంటుంది. ఈ బ్లడ్ సెల్స్ ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్ గా ఉండదు ఈ ఆయిల్ వల్ల, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల. అప్పుడు బ్లాక్స్ ఏర్పడతాయి, బ్లాక్స్ ఏర్పడడం వల్ల హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మనం ఇప్పుడు లైఫ్ స్టైల్లోని పిజ్జాలు, బర్గర్లు, బయట ఫుడ్ ఎంత తింటున్నాం అంటే వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో కూడా తెలియదు. బట్ మనం ఏంటి, పిల్లలు ఏంటి, అందరూ ఫాస్ట్ ఫుడ్ కి అట్రాక్ట్ అయ్యి ఉంటున్నారండి. సో మనం అవన్నీ తగ్గించుకొని మన ఇంట్లోనే హెల్దీ ఫుడ్ విత్ హెల్దీ ఆయిల్ యూజ్ చేసుకుంటే మనకి చాలా మంచిది. అండ్ ఈ ఆయిల్ లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇమ్యూనిటీ అనేది బాడీకి ఎంత ఇంపార్టెంటో అందరికీ కరోనా వచ్చినప్పుడు తెలుసండి, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వారికి కరోనా ఎఫెక్ట్ చాలా అయ్యింది. సో ఇమ్యూనిటీ పవర్ అంటే ఏం లేదండి, రోగ నిరోధక శక్తి. ఈ రోగ నిరోధక శక్తి ఎందుకు బాడీలో ఉండాలంటే మనకి ఏదైనా వైరసెస్ మన బాడీలోని ఎఫెక్ట్ అయినప్పుడు ఈ ఇమ్యూనిటీ పవర్ ఉంటే వాటితో ఫైట్ చేసి ఆ బ్యాక్టీరియాని, ఆ వైరస్ ని కిల్ చేస్తుంది. సో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వల్ల ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అవుతుందండి. అలాగే మన ఆయిల్ అనేది బ్యాలెన్స్డ్ గా మంచి విటమిన్స్ తో ఉండడం వల్ల మన వెయిట్ గెయిన్ అనేది రాదు, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోగలం అండి మనం. ఇంకోటి ఏంటంటే దీంట్లో విటమిన్ ఇ అనేది ఉండడం వల్ల స్కిన్ కి కూడా చాలా మంచిదండి. ఈ- ఇలాగా మన రైస్ బ్రాండ్ ఆయిల్ లో ఒక బెనిఫిట్ కాదండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను చెప్పినవి ఇంకా కొన్ని చాలా తక్కువే అండి. సో నా నా అభిప్రాయం ఏంటంటే మన రైస్ బ్రాండ్ ఆయిల్ మనం యూజ్ చేస్తూ అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా చెప్పి ఇంకా హెల్త్ ని అందరికీ ఇవ్వాలనేది నా కోరిక అండి. నేను అలాగే యాక్చువల్గా వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత నేను ఫస్ట్ నా ఇంట్లో చేంజ్ చేసింది ఆయిల్ ఏనండి. సో అందరూ కూడా ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ యూజ్ చేయాలని నేను కోరుకుంటున్నానండి, ఎందుకంటే ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచే మనకి సర్టిఫైడ్ అయింది అని అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి ఆలోచించండి. ఆయిల్ అనేది మనకి మెయిన్ పాయింట్ అండి మన లైఫ్ లోని. సో రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి అయితే నాకు తెలిసిన పాయింట్స్, అలాగే నేను ఇంట్లో యూస్ చేశాను ది కూడా మీకు అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి. నెక్స్ట్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. మేడం నా వాయిస్ క్లియర్ గానే ఉందని నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. హలో. క్లియర్ మ్యామ్, క్లియర్. ఓకే. సో
రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ నేను తెలియజేస్తాను అనుకుంటున్నాను. యాక్చువల్‌గా మన సైడ్ తప్ప మిగతా వాళ్ళందరికీ రైస్ బ్రాండ్ ఆయిల్ లైక్ చైనా, జపాన్, అదర్ కంట్రీస్‌లోనండి రైస్ బ్రాండ్ ఆయిలే యూజ్ చేస్తారు. మన ఇండియాలోనే మోస్ట్‌లీ ఏంటి అనంటే, మనం అడ్వర్‌టైజ్‌మెంట్స్‌కి వీటికి ఆలోచించి అవే మంచివనుకోని వాటికెళ్ళిపోయి మన హెల్త్‌ని మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నామండి. ఇంకో విషయం ఏంటంటే, మంతెన సత్యనారాయణ గారు కూడా చెప్పారండి. రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. అయితే మనము కొన్ని తెలిసి తప్పులు చేస్తాం. కొన్ని తెలియక చేస్తాము. సో, ఈ రోజు నుంచయితే మనకు తెలిసింది కాబట్టి అంటే ఆల్మోస్ట్ మన కంపెనీలో అందరూ ఈ ఆయిల్ గురించి చెప్పే ఉంటారు. నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్ మీతో ఈరోజు నేను షేర్ చేసుకున్నాను. సో, ఇప్పటికి ఇంకా ఎవరైనా చేంజ్ అవ్వకపోతే లేదా కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే డెఫినెట్‌గా ఇది మాత్రం రైస్ బ్రాండ్ ఆయిల్ మాత్రం తీసుకోండి. మీరే చేంజ్ డెఫినెట్‌గా మీకు తెలుస్తుందండి. ఇంట్లో స్టార్ట్ చేయండని. ఓకేనండి. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్‌కి నేనెళ్ళిపోతున్నానండి. అలోవెరా గురించి చెప్దామనుకుంటున్నాను. ఇదొక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ మన వెస్టేజ్‌లోనే అలోవెరా ఒకటి. సో, అలోవెరా అనేది ఏంటి అనంటే అందరి దృష్టిలో అలోవెరా అంటే తెలుసు. ఇంటికి లైక్ దిష్టికి పెట్టుకుంటారు. లేదా ఇంటి ముందు పెంచుకుంటారు. మనకి తెలిసిన నాలెడ్జ్ చెప్తున్నాను. వెస్టేజ్‌లోకి రాకముందు అయినా తర్వాత అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ముందు వేరు. బిఫోర్ వెస్టేజ్, ఆఫ్టర్ వెస్టేజ్ అని ఉన్నది. సో, నేనది చెప్దాం అనుకుంటున్నానండి. అలోవెరా అనంగానే ఆ స్కిన్‌కి యూజ్ అవుతుంది. మనకి హెయిర్‌కి యూజ్ అవుతుంది. ఇలాగ మనకి కొన్ని కొన్ని మాత్రమే తెలుసు. యాక్చువల్‌గా అందరికీ తెలియని విషయం ఏంటంటే అండి 200 ఏళ్ల నుంచి ఈ అలోవెరా ప్రొడక్ట్ అనేది అలోవెరా అనేది యూజ్ చేస్తున్నారు. ఆయుర్వేదిక్ మెడిసిన్స్‌లో గాని, లైక్ హెయిర్ ప్రొడక్ట్స్‌లో గాని, స్కిన్ ప్రొడక్ట్స్‌లో గాని అన్నిట్లో యూజ్ చేస్తున్నారు. కానీ మనకి తెలీదు. మనకి తెలిసినంత వరకు ఇంతే. యాక్చువల్‌గా మన వెస్టేజ్‌లోనే అలోవెరా సప్లిమెంట్స్ అనేది ఉంటుందండి. ఇప్పుడు నేను రైస్ బ్రాన్ ఆయిల్‌లో చెప్పినప్పుడు కూడా ఒకటి చెప్పాను. ఇప్పుడేంటంటే ఆయిల్ యూజ్ చేయడం వల్లే మన డైజెషన్ సిస్టమ్ బ్యాలెన్స్ అయ్యి ఉంటది. మన లివర్, కిడ్నీ మనం ఇప్పుడు తిన్న తర్వాత అది కిడ్నీస్ ద్వారా మనకి అవసరమైన పోషకాలు, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ మన బాడీకిచ్చి వేస్ట్ అంతా మనకి లైక్ మన మోషన్ ద్వారా వెళ్ళిపోతదండి. సో, ఈ డైజెషన్ అనేది మెయిన్ పార్ట్. లైక్ ఇక్కడ ఈ 2 ఎందుకు నేను చెప్తున్నానంటే మెయిన్ పాయింట్ అండి. కుకింగ్ ఆయిల్ వల్ల మనం కరెక్ట్‌గా యూజ్ చేయకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఏమవుతదండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో స్ట్రక్ అయిపోద్ది. అగైన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ స్ట్రక్ అయిపోవడం వల్ల హార్ట్‌కి ఎఫెక్ట్ అవుతది. సో, ఇక్కడ రిలేటెడ్ ఆయిల్‌తో మళ్ళీ మనకి రిలేటెడ్ అయ్యే ఉంది. సో, మనం బేసిక్‌గా ఏంటంటే కరెక్ట్ అయిన ఆయిల్ యూజ్ చేసినప్పుడు అన్నీ బావుంటాయి. సో, ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి మన లైఫ్ స్టైల్‌లో ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి. డైజెషన్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుందంటే సరైన ఫైబర్ తీసుకోకపోవడం వల్ల ఫైబర్ అంటే ఏంటండి అంటే, పీచు పదార్థాలున్న ఫుడ్డు మనం తీసుకోవాలండి యాక్చువల్‌గా. ఎవరు తీసుకుంటున్నారండి ఈ రోజుల్లో పీచు పదార్థాలున్న ఫుడ్డు? అసలు మన పిల్లలకైతే పీచు పదార్థాల ఫుడ్ అంటేనే తెలీదు. అందులో ఫైబర్ ఎక్కువుంటది. అది మనకి డైజెషన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతదండి. మన పిల్లలకి ఎంతసేపు ఈ ఫ్రైస్ లేపోతే నాకు తెలిసినంత వరకు పొటాటో ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి ఇంట్లో గూడా అలాంటివి చేయమని ఇంకోటి ఏదైనా వాళ్ళకంతే తెలుసు కానీ, ఈ ఫైబర్ అనేది తెలీదండి. ఫైబర్ ఫుడ్ వల్ల మనకి డైజెషన్ అవుతుందని అసలు ఎవ్వరికీ తెలీదు. మనకి బీన్స్ లైక్ బీరకాయ ఇలాంటి వాటిలో ఫైబర్ ఎక్కువుంటుందండి. ఈ ఫైబర్ అనే దాని వల్లే మన డైజెషన్ అనేది చాలా బావుంటది. సో ఏంటంటే, మనకి అలోవెరా డైజెషన్‌కి ఎలా హెల్ప్ అవుతుందో నేనిప్పుడు చెప్తున్నానండి. అలోవెరా ఓన్లీ డైజెషన్‌కే కాదండి, మన స్కిన్‌కి, హెయిర్‌కి అలాగే ఇమ్యూనిటీ. అలోవెరా కూడా ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ అవుతదండి. ఇది ఎవరికీ తెలియని విషయం అండి. ఇమ్యూనిటీ అంటే ఇందాకలే చెప్పాను గదండీ! రోగనిరోధక శక్తి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి బాడీకి. దానివల్ల మనకి బ్యాడ్ వైరసెస్ గాని ఏమన్నా మనకి అటాక్ చేసినప్పుడు మనకి ఈ ఇమ్యూనిటీ పవర్ వల్లే మనం సేవ్ అవుతామనమాట. ఆ వైరస్‌ని కిల్ చేసేస్తది. ఆ వైరస్ వల్ల మన బాడీ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకునేదే మెయిన్ ఇమ్యూనిటీ పవర్ అండి. మన ఆయిల్ వల్ల ఇమ్యూనిటీ పవర్ ఒస్తది. అలాగే అలోవెరా సప్లిమెంట్స్ వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ పవర్. అసలు సప్లిమెంట్ అంటే ఏంటండి అని చాలా మందికి డౌట్ ఉంటుందండి. యాక్చువల్‌గా మన వెస్టేజ్‌లోని చాలా మంది మనం ఎవరైనా ఈ సప్లిమెంట్స్ గురించి చెప్పినప్పుడు, ఓకేనండి. మేము ఆల్రెడీ విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నామండి. ఆల్రెడీ కాల్షియం టాబ్లెట్స్ అంటే లైక్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవన్నీ అంటారండి. ఈ క్యాప్సూల్స్, ఈ టాబ్లెట్స్ వేరు, సప్లిమెంట్స్ వేరు. టాబ్లెట్స్ అండ్ సప్లిమెంట్స్‌కి డిఫరెన్స్ ఏంటో ఈరోజు చెప్తా. టాబ్లెట్స్ ఆర్ కెమికల్స్. మనము డైజెషన్‌కి పొద్దున్నే ర్యాంటాకు, ప్యాంటాకు ఇలా చాలా మంది ఇయర్స్ నుంచి వాడతారండి. వాడినా కూడా వాళ్ళకి ఏం రిజల్ట్ ఉండదు. డాక్టర్ ఏంటంటే మీరు లైఫ్ లాంగ్ యూజ్ చేయాలండి అంటారు.
ఇంకోటి ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే అండి, ఈ ప్యాంటాక్, ర్యాంటాక్ కూడా కంటిన్యూస్ గా వాడడం వల్ల హార్ట్ కి ఎఫెక్ట్ అవుతుంది. అది డాక్టర్స్ ఎవ్వరూ మనకి చెప్పరు. మనం కూడా ఏంటంటే ఆ టైంకి ఈ రోజు మనకి రిలీఫ్ వస్తుంది కదా అని ప్యాంటాక్, ర్యాంటాక్ వేసేస్తూ ఉంటారండి. యాక్చువల్‌గా డైజెషన్ ప్రాబ్లమ్ అనేది ఇంట్లో ప్రతి ఒక్కరికి స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది మేడం మా స్కూల్ మా బాబు వాళ్ళ స్కూల్‌లో చిన్న పిల్లలకి కూడా గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. చెస్ట్ పెయిన్ వస్తుంది. లైక్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది ఈ రోజుల్లో చిన్న పిల్లలకి కూడా స్టార్ట్ అయిపోయిందండి. అంత మేజర్ ప్రాబ్లమ్ ఇప్పుడు డైజెస్ట్ లైక్ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది ఉన్నదండి. సో మనది అలోవెరా అనేది బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అండి. ఇదేంటంటే బ్లడ్ సెల్స్ ని కూడా పెంచుతుంది మన అలోవెరా. మన దగ్గర ఉన్న అలోవెరా ఏంటంటే ఒరిజినల్ గా అలోవెరాతో తయారు చేసేది. యాక్చువల్ గా టాపిక్ మారింది. టాబ్లెట్స్ కి, సప్లిమెంట్స్ కి చెప్తున్నాను కదండి. టాబ్లెట్స్ అనేది కెమికల్స్. సప్లిమెంట్స్ అనేది ఏంటంటే మనం యాక్చువల్ గా ఒకప్పుడు ఒక ఫ్రూట్ తిన్నా, ఒక ఏదైనా ఒక ఫుడ్ అనేది ఒక వెజిటేబుల్స్ అన్నా తింటే మనకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్ని మనకి కరెక్ట్ గా మన బాడీకి అందేవి. ఇప్పుడు మనము అంతా ఒక కెమికల్ వరల్డ్ లోనే ఉంటున్నాం. మన వెజిటేబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా మనము ఆర్గానిక్ అని 100కి 100% చెప్పలేకపోతున్నాం. సో మనకి తెలియకుండానే వాటి వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనకి బాడీకి కావాల్సిన మినరల్స్, ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇవన్నీ రాకే మనకి మన బాడీకి ఈ ఎఫెక్ట్స్ అన్ని అవుతున్నాయి. ఏదైతే కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, స్కిన్ డిసీజెస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ అవర్ కెమికల్ వెజిటేబుల్స్, కెమికల్ ఫ్రూట్స్ అని. ఎందుకంటే అవి పండించడానికి మనం ఫర్టిలైజేషన్ మనం కరెక్ట్ మందులు వాడుతున్నామండి. అవి కరెక్ట్ అయినవి కాదు. అవే మనం తెచ్చుకొని వండుకొని తినడం వలన సో మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయండి. సో ఏంటంటే ఈ సప్లిమెంట్స్ ద్వారా మనకి కావాల్సిన ప్రోటీన్స్ అండ్ మినరల్స్ అందడం వల్ల బాడీ ఫంక్షనింగ్ కరెక్ట్ గా ఉంటుంది. ఎప్పుడైతే బాడీ ఫంక్షనింగ్ కరెక్ట్ గా ఉంటుందో అప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ రావండి. దీంతో పాటు మనం చిన్న బేసిక్ యోగా గాని ఇవన్నీ చేసుకుంటూ మనం హెల్తీ ప్రొడక్ట్స్, హెల్తీ సప్లిమెంట్స్. అలోవెరా అనేది నేను ఒక్క సప్లిమెంట్ గురించి మాట్లాడుతున్నానండి. మన వెస్టేజ్ లో ఇంకా అద్భుతమైన బ్యూటిఫుల్ సప్లిమెంట్స్ చాలా ఉన్నాయండి. మన లేడీస్ కి కావాల్సిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న సప్లిమెంట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. చాలా వరకు చాలా మందికి తెలియక టాబ్లెట్స్, సప్లిమెంట్స్ ఒకటే అనుకుంటున్నారండి. అండ్ ఇండియాలో ఏంటంటే ఈ సప్లిమెంట్స్ అనే దాని గురించి ఎవరికీ అసలు ఐడియా లేదండి. ఇది ఒక టైప్ ఆఫ్ మెడిసిన్ ఏమో, ఇది తీసుకుంటే మనకేమైనా అవుతుందేమో అని చాలా మంది భయపడుతున్నారండి. కానీ కాదండి. అమెరికాలో సప్లిమెంట్స్ అనేవి వాళ్ళు చాలా డైలీ లైఫ్ లో యాడ్ అయిపోయింది. వాళ్ళు వేసుకుంటారండి. అందరూ చాలా మంది ఏంటంటే అమెరికన్ సప్లిమెంట్స్ తెప్పించుకుంటారండి ఇండియాకి. అవి ఏంటి కాదండి, అవి టాబ్లెట్స్ కాదు, సప్లిమెంట్స్. మనకి ఇప్పుడు సప్లిమెంట్స్ ఎలా ఉన్నాయో వెస్టేజ్ లో అవి కూడా సప్లిమెంట్స్ ఏనండి. కానీ చాలా మందికి తెలియక అమెరికాలో ఉన్నాయి అవి పనిచేస్తున్నాయి. ఒక్కసారి మన ఇండియా ప్రోడక్ట్ మన వెస్టేజ్ ది వాడితే వాళ్ళకి తెలుస్తది. ఇంకా వెస్టేజ్ చాలా మందికి వెళ్ళాలండి. ఈ మన ప్రొడక్ట్స్ ఏంటంటే తెలియక చాలా మంది ఏంటంటే దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనే భ్రమలో ఉన్నారు. దిస్ ఇస్ నాట్ టాబ్లెట్స్ అండ్ కెమికల్స్. ఇది ప్యూర్ సప్లిమెంట్స్. మన హెల్త్ కి కావాల్సిన మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని ఇస్తాయండి. సో అందరూ హ్యాపీగా వాడొచ్చు. ఇంకా అలోవెరా అనేది మనకి ఎలా పనిచేస్తుందనంటే చాలా మందికి డైజెషన్ ప్రాబ్లమ్ లో 2 టైప్స్ ఉంటాయండి. గ్యాస్ట్రిక్ లోని కొంతమందికి ఏంటంటే తినగానే ఏది డైజెషన్ అవ్వదు. గొంతంతా మంటగా ఉంటది. ఏం తినలేరు. కొంతమందికి తేన్పులొస్తాయి. దాంట్లో నా ఫ్యామిలీలో ఎక్స్‌పీరియన్స్ చెప్తానండి. మా చిన్నత్తయ్యకి తిన్నా, తినకపోయినా విపరీతమైన తేన్పులు. అసలు సెకండ్ కూడా గ్యాప్ ఉండేది కాదండి. నేను ఇలా దీంట్లో జాయిన్ అయిన తర్వాత మా చిన్నత్తయ్యకి చెప్పి నేనిచ్చాను. ఆవిడ 6 మంత్స్ వాడిన తర్వాత చాలా వరకు ఆవిడకి అంటే హై టైప్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఉంది ఆవిడకి. ఎసిడిటీ నార్మల్‌ది కూడా కాదు. సో ఏంటంటే అది చాలా వరకు కంట్రోల్ అయ్యి ఆవిడకి తగ్గిందండి. జనరల్‌గా మనకి బయట మార్కెట్‌లో ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటర్‌లో కలిపి తాగేస్తారు. అప్పటికప్పుడు రిలీఫ్ ఇస్తాయి అవి. అందరికీ తెలిసే ఉంటది ఆ ప్రొడక్ట్స్. ఈనో గాని, ఇవి గాని అస్సలు అది కూడా మంచిది కాదండి. అది కూడా కెమికల్స్. డైజెషన్‌కి అవి చాలా మంది వాడతారు. రాంటాక్, ప్యాంటాక్ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. ఒక్కసారి మన అలోవెరా సప్లిమెంట్స్ అనేది వాడితే అప్పుడు రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో బెస్ట్. మన సుజాత మేడం కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది ఉన్నది. మేడం కూడా అలోవెరా వాడే ఈ ప్రెస్టేజ్ లో జాయిన్ అయ్యారు. చెప్పారు ఆవిడ ఎక్స్పీరియన్స్. అలాగే ఇది నేను నా ఫ్యామిలీలో ఇచ్చి నేను చెప్తున్నాను. అండ్ ఈ అలోవెరాలో ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ ఫార్ములా అని ఉంటదండి.
దానివల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్ డిసీజెస్ ఏమైనా ర్యాషెస్ కానీ మనకి స్కిన్ బర్న్ అవడం వల్ల కానీ వచ్చేవన్నీ తగ్గుతాయి. అలాగే మనకి బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేస్తుందండి అలోవెరా. చాలా మందికి ఇది తెలీదు. యాక్చువల్గా మన బ్లడ్ లో షుగర్ లెవెల్ ఎక్కువైందంటే మనకి డయాబెటిక్ అనేది అటాక్ అవుతుందండి. సో మనకి ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ బ్లడ్ లో కంట్రోల్ ఉన్నాయి అని అంటే అప్పుడు డెఫినెట్ గా మన షుగర్ అనేది ఆ, ఎక్కువ అవుదండి. మన డయాబెటిక్ ప్రాబ్లం అనేది రాదండి. అలాగే మనకి బయట అలోవెరా జ్యూసెస్ దొరుకుతాయి. మనం చాలా మంది మనకి తెలిసిన వాళ్ళు కూడా అలోవెరా జ్యూసెస్ తాగిన వాళ్ళు ఉంటారు. అది యాక్చువల్గా ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది మనకి. ఆ దానికి స్టోర్ చేసేదానికి కెమికల్స్ యూస్ చేస్తారండి. చాలా మందికి తెలీదు. ఈవెన్ ఆయుర్వేద షాప్స్ లో కూడా ఈ అలోవెరా జ్యూస్ అని నాకు తెలిసినంత వరకు చాలా మందికి వాడే ఉంటారు కూడా. బట్ దాంట్లో కెమికల్స్ ఉంటాయండి, చాలా మందికి తెలీదు. అండ్ ఈ అలోవెరా ఏంటంటే ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ అంటే చాలా మందికి తెలియదు. లివర్ ఫ్యాట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, కిడ్నీస్. యాక్చువల్గా మన డైజెషన్ సిస్టమ్ మెయిన్ ఇంపార్టెంట్ కిడ్నీస్ అండి. మనకి కిడ్నీస్ ప్రాబ్లం రాకుండా ఉంటది. ఫ్యాటీ లివర్ రాకుండా లివర్ హెల్త్ ని కాపాడుతుంది. అలాగే బాడీ ఓవర్ హీట్ అయిందంటే ఓవర్ హీట్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. చెప్పాను కదండి, డల్ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ స్కిన్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ అలోవెరా అనేది చాలా మనకి హెల్ప్ అవుతుందండి. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్, మనకి యూరిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, మంటున్నా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా అయినా ఈ అలోవెరా అనేది చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే మౌత్ లోని కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, మౌత్ అల్సర్స్ ఇంకేదైనా ఉన్నా కూడా మౌత్ ప్రాబ్లమ్స్ ని కూడా అలోవెరా అనేది కంట్రోల్ చేస్తుందండి. ఇంకా వెయిట్ లాస్ అని ఎందుకన్నా అంటే మన డైజెషన్ సిస్టమ్ బాగోలేనప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది వస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు ఫ్యాట్ అనేది వస్తుంది. ఫ్యాట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా బాడీ వెయిట్ అనేది మనం గెయిన్ చేసేస్తాం మనం తెలియకుండానే. సో వెయిట్ లాస్ అనేది దీని వల్ల ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయంటే డెఫినెట్ గా మనం యాజ్ యూజువల్ రైస్ బ్రాండ్ ఆయిల్ లో చెప్పినట్టు మనకు కరెక్ట్ గా మన బాడీ మినరల్ ప్రోటీన్స్ అన్ని ఉండి మన ఫంక్షనింగ్ బాగుందంటే మనం వెయిట్ మేనేజ్మెంట్ చేయొచ్చు. అంటే ఎంత వెయిట్ అనేది మన చేతుల్లోనే ఉందండి. తెలియక చాలా మంది ఏంటంటే వెయిట్ గెయిన్ అయిపోతున్నాం, ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యం మన చేతుల్లో ఉందండి. ఇవన్నీ తెలిసి కొంతమంది చేస్తున్నారు, తెలియక మనం ఏంటంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మనం ఈ పెరిగిపోతున్నాం అండి. అలోవెరా అనేది ఏంటంటే ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేస్తుంది. అంటే మనకి సారీ వాత పిత కఫ అని అంటే పెద్దవాళ్ళు అనేవారు, నాకు తెలిసిన అంటే మనకు తెలియకుండా లోపల ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. యాక్చువల్గా ఏంటంటే అవసరం లేని దగ్గర మన బాడీ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. వీటిని రెడ్యూస్ చేస్తుంది అలోవెరా. సో ఏంటంటే మన బాడీని కరెక్ట్ ఫంక్షనింగ్ హెల్దీగా బాడీ వెయిట్ ని మేనేజ్ చేయడానికి, డైజెషన్ సిస్టమ్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మోషన్ సరిగ్గా అవ్వదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియదు వాళ్ళకి, ఫుడ్ తినలేరు వాళ్ళు. అలాగని ఏంటంటే టాబ్లెట్స్ మెడిసిన్స్ వల్ల బాడీ ఇంకా హీట్ అవుతుంది తప్ప ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మన వెస్టేజ్ మనకి బ్యూటిఫుల్ గా అలోవెరా అనేది హెల్దీగా ఆర్గానిక్ గా మనకి సప్లిమెంట్ అనేది రెడీ చేసింది. సో అలోవెరా వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకని మిస్ చేసుకోవాలి. హ్యాపీగా అలోవెరా యూస్ చేసి ప్రాబ్లమ్స్ అన్నిటిని రెడ్యూస్ చేసుకొని హెల్దీ లైఫ్ లీడ్ చేయాలని నేను అనుకుంటున్నానండి. రైస్ బ్రాండ్ ఆయిల్ అయినా, అలోవెరా అయినా, లేకపోతే ఇంకా రిమైనింగ్ ఏ సప్లిమెంట్స్ అయినా మనం అన్ని ఆర్గానిక్ అలాగే హెల్దీ అండి. కాకపోతే ఏంటంటే మన జనాలకి కరెక్ట్ గా తెలియక ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ యూజ్ చేసేసుకొని హెల్త్ అనేది పాడు చేసుకుంటున్నారండి. ఈ రోజు ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లైక్ నేను ఇవి యూజ్ చేశాను, దీనివల్ల రిజల్ట్స్ వచ్చాయి అండ్ హెల్దీగా ఉంటున్నాం కాబట్టి నేను దీని గురించి రెండింటి గురించి ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్పాను. అలాగే మిగతావి లేవని కాదు, ఇన్ ఫ్యూచర్ మళ్ళీ నేను జూమ్ మీటింగ్ లోని డెఫినెట్ గా రిమైనింగ్ ప్రొడక్ట్స్ గురించి కూడా నేను మంచిగా ఏదైతే నాకు వచ్చిన రిజల్ట్స్ మీ అందరికీ నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పి నా వంతు నేను ఇప్పుడే మేడం చెప్పారు ఇందాక లక్ష్మి మేడము, మనం ఏంటంటే మనం కరెక్ట్ అయిన ప్రోడక్ట్ ఇస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ గా చెప్పాలి. అంటే మనం చేసేది మంచి పని అన్నప్పుడు యూనివర్స్ మనకి డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది. సో మనందరము హెల్దీగా ఉందాము, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ హెల్దీగా ఉంచుదాం అనేది నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈ 2 ప్రొడక్ట్స్ గురించనే నేను చెప్దామని అనుకున్నాను. ఇంకా టైం ఉంది కాబట్టి నేను నెక్స్ట్ ఇంకో ప్రొడక్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఓకే అంటే విల్ ప్రొసీడ్ మేడం, సుజాత మేడం. ఓకే మ్యామ్, చెప్పండి. ఓకే. ఇప్పుడు ఈ ఈ రెండు మెయిన్
ఇది కదండి. నెక్స్ట్ యాక్చువల్ గా ఇప్పుడు ఈ కొన్ని రోజుల నుంచి మనకి ఎక్కువగా డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. నేను కొన్ని రోజుల క్రితమే నా జ్ఞానదంతం అంటే లైక్ నేను చాక్లెట్స్ ఎక్కువ తింటాను. చిన్నప్పటి నుంచి తింటాను. ఇప్పటికీ కూడా తింటాను మేడం. మొన్న యాక్చువల్ గా లక్ష్మి మేడం ఒక వీడియోలో చెప్పారు. చాక్లెట్స్ ఎక్కువ తినడం వల్ల నా టీత్ అని, అలాగే నాది కూడా ఏంటంటే మేడం బ్యాడ్ టీత్ అంటే పుచ్చిపోయి పన్ను ఏమైందంటే అది నాకు హారబుల్ పెయిన్ తీసేశారు జ్ఞానదంతం అని చెప్పి. అయితే అది అన్బేరబుల్ పెయిన్ అండి. ఆ పెయిన్ తట్టుకోలేము. అంటే అది వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది బాగా. సో ఆ ఈ రోజుల్లో ఏంటంటే మేడం అన్నిటి గురించి మనం పట్టించుకుంటాము. హార్ట్ అటాక్ అనేది ఒక భయం, లేకపోతే కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయని భయం. కానీ పొద్దున్న లేచి మనం బ్రష్ చేసిన తర్వాతే మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటాం. కానీ ఆ పళ్ళ గురించి ఏం పట్టించుకోం మేడం మనం. ఏదో ఒక పేస్ట్ యూజ్ చేసేసామా. అండ్ నెక్స్ట్ సేమ్ యాజ్ యూజువల్ మేడం, మనకి టీవీలో యాడ్ వచ్చింది. ఓకే ఈ టూత్ పేస్ట్ వాడితే మన పళ్ళు తెల్లగా వస్తాయి. ఓకే ఈ టూత్ పేస్ట్ వాడితే మనకి జుమ్మని లాగదు. ఈ టూత్ పేస్ట్ వాడితే మనకి బ్లడ్ పడదు. అంటే చాలా మందికి బ్రష్ చేసినప్పుడు బ్లడ్ అనేది గమ్స్ నుంచి రిలీజ్ అయ్యి అదొక ప్రాబ్లం వాళ్ళకి. సో ఏంటంటే మనం యాడ్స్ చూసేస్తాము. చూసేసిన తర్వాత ఓకే ఈ టూత్ పేస్ట్ బాగుంది కదా అని వెంటనే మన టూత్ పేస్ట్ మార్చేస్తాం. ఫస్ట్ ఏదో ఉంటుంది, నెక్స్ట్ ఏదో మార్చేస్తాం. మార్చేసి వాడేస్తాం, అయిపోతుంది. కానీ మేజర్ ప్రాబ్లం ఏంటనేది ఎవరు తెలుసుకోండి. ఇప్పుడు చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, సేమ్ యాజ్ యూజువల్ అండి. ఇప్పుడు పిల్లలకి ఈ ఏజ్ నుంచే టీత్ పెయిన్, నెక్స్ట్ జుమ్మని లాగడం. మా అబ్బాయి చెప్పాడు జుమ్మని లాగుతున్నాయి అమ్మా నా పళ్ళు అని అనేసి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గమ్మీస్ వాపు, బ్యాక్టీరియా. అదేంటండి బ్యాక్టీరియా? పళ్ళు మనం క్లీన్ చేసుకుంటున్నాం అని మనం అనుకుంటున్నాం, క్లీన్ చేసుకోవట్లేదు. మనం వాడే పేస్ట్లోని కెమికల్స్. యాక్చువల్ గా మనం అందరం పేస్ట్లు వాడతాం కదండి. యాక్చువల్ గా దానికి కలర్స్ ఉంటాయండి. బ్లాక్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఇలాగా పేస్ట్ వెనకాల ఉంటాయి. ఎప్పుడు మనం అవి చూడం. అంటే నేను ఇది కూడా చూసే చెప్తున్నాను. ఇది కూడా నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను. బ్లాక్ ఉన్నది అని అంటే చాలా గ్రీన్, రెడ్ ఉన్నది సింబల్ అంటే మీరు ఈ రోజే చూడండి. ఒకవేళ మన వెస్టేజ్ కాకుండా వేరే టూత్ పేస్ట్ ఏదైనా మీరు వాడుతున్నారంటే దాని వెనకాల ఒక రెడ్ కలర్ సింబల్ ఉంటుంది. డేంజరస్, మోస్ట్ డేంజరస్ కెమికల్స్ వాడుతున్నారు దాంట్లో. మనం ఏంటంటే ఓకే లవంగాలు, సాల్ట్, మనకి యాడ్ కూడా వస్తుంది. ఉప్పు ఉందా మీ పేస్ట్ లోనే అంటారు. లేదా అయిపోయింది ఉప్పు అయిపోయిన తర్వాత ట్రెండింగ్ ఏమైపోయిందంటే లవంగాలు, ఇంకేదో ఆయుర్వేద లైక్ చాలా పేస్ట్లు ఉంటాయి. మరి నేను చెప్పట్లేదు అవి పేర్లు. ఇలా అనగానే ఓకే మనం యాడ్ చేస్తాం, అట్రాక్ట్ అయిపోతాం, తీసేసుకుంటాం. బట్ వీటి వల్ల మన పళ్ళు జస్ట్ వాటర్ తో వాష్ చేసుకుంటున్నాం అంతే. లోపల ఉండాల్సిన బ్యాక్టీరియా అంతా అలాగే ఉంటుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే పళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి. బ్యాక్టీరియా అలాగే ఉండిపోతుంది. బ్యాక్టీరియా అలాగే ఉండిపోవడం వల్ల లోపల ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది పళ్ళల్లో. ఇన్ఫెక్షన్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఉండిపోయినప్పుడు అక్కడ ఫంగస్ అనేది ఏర్పడి ఆ పార్ట్ ఏమవుతుందంటే డ్యామేజ్ చేసేస్తుంది. అంటే మన టీత్ ని ఆ బ్యాక్టీరియా తినేస్తూ ఉంటది. అదే పుప్పి పన్ను. అప్పుడు ఏమవుతుంది, అది పెరిగే కొద్దీ మనకి హారబుల్ పెయిన్ వస్తది. ఆ పెయిన్ తగ్గడానికి మనకు అప్పటికప్పుడు మనం ఒక పెయిన్ కిల్లర్ వేసేస్తాము. లేదంటే ఏదో ఇప్పుడు మార్కెట్ లో క్లోయల్స్ వస్తున్నాయి. అంటే నేను చేసిన పద్ధతే చెప్తున్నానండి మీకు. క్లోయల్ పెట్టేసేదాన్ని. అప్పుడు కంట్రోల్ అయిపోయేది. ఓకే. ఎందుకంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే, హాస్పిటల్‌లోకి వెళ్తే ఏమంటారంటే ఐదర్ పన్ను తీసేసేయాలి అంటారు. డబ్బులు బాగా దండుదాం అంటే గనక పన్ను తీసేసేయాలి. లేకపోతే దానికి ఏదో ప్రాసెస్ ఇంప్లాంటేషన్ అంటారు, రూట్ కెనాల్ అంటారు. ఈ ప్రాసెస్ అంతా చాలా అమౌంట్ తో కూడింది. ఇంకోటి ఏంటంటే మనకి హారబుల్ పెయిన్ ఉంటదండి, తట్టుకోలేం. మళ్ళీ దానికి మెడిసిన్స్ యూజ్ చేయాలి. యాంటీబయాటిక్స్ అంటారు, ఇదంటారు. సో మనం ఏం చేస్తామండి, ప్రాబ్లం వచ్చినప్పుడు జస్ట్ అప్పటికప్పుడు సొల్యూషన్ ఉంటే మనకి చాలు. ఇంక దాని తర్వాత మనం ఏమి ఆలోచించాం. జనరల్ గా అందరి మైండ్ సెట్ అదేనండి. బట్ అది కాదండి. దానికి పర్మనెంట్. ఒకప్పుడు ఏంటండి మన పూర్వీకులు పాత వాళ్ళకి అసలు బ్రషెస్ లేవు. మనకి బ్రషెస్ తర్వాత పేస్ట్లు. వాళ్ళు వేప పూలతోనే తోమేవారండి. అలాగే ఇంకొకటి అంటే నేను మా అత్తయ్య గారు ఫాలో అవుతారు మా ఇంట్లో. అది నేను చెప్తున్నాను. వేపాకు పేస్ట్ చేసి తినిపించేవారు చిన్నప్పుడు. మా పిల్లలకి కూడా 6 మంత్స్ కి ఒకసారి, 2 మంత్స్ కి ఒకసారి. ఎంతో మంచిదండి. అంటే వేపాకులో మనకి ఎన్ని ఉన్నాయో చాలా మందికి తెలుసు. కొంతమందికి తెలియని వాళ్ళకైతే చాలా ఆయుర్వేదిక్ బెనిఫిట్స్ మనకి మన అమ్మవారు ఇచ్చిన పెద్ద వృక్షం అండి అది. సో ఏంటంటే ఈ నీమ్ అనేది చాలా మంచిది. సో దాని వల్ల మనకేంటంటే చాలా అప్పుల్లో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఇప్పుడు డెంటల్ క్లినిక్స్ ఎక్కువైపోయాయి.
బికాజ్ ఈ పేస్ట్ల వల్ల మనము యూజ్ చేయడం వల్ల మన పళ్ళు ఎంత పాడవుతున్నాయో మనకే తెలియట్లేదండి. సో మన వెస్టేజ్ లో బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఉందండి, డెంట్ ఎష్యూర్ అనేది టూత్ పేస్ట్ అండి. దాంట్లో ఏంటంటే జ్ఞానం అనేది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. అలాగే దాంట్లో నీమ్ ఆయిల్ ఉంది, అలోవెరా ఉంది. దీనివల్ల ఈ జ్ఞానం అనేది ఏంటంటే కింగ్ ఆఫ్ మష్రూమ్స్ అండి. తెలీదు చాలా మందికి. అంటే నేను కూడా ఈ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాతే నాకు తెలిసిందండి. నేను ఏదైనా యూజ్ చేశాను అంటే దాని గురించి రీసెర్చ్ చేస్తానండి. అంటే ఆ ప్రొడక్ట్ మీద ఉన్న ఏంటేంటి యూజ్ చేశారు, దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అని అనేది నేను చూస్తాను. సో ఆ జ్ఞానం అంటే ఏంటి తెలుసుకోవాలి అని చెప్పేసి నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిందండి. అది కింగ్ ఆఫ్ మష్రూమ్స్. చాలా దానివల్ల ఏమంటే మనకి బ్యాడ్ బ్రెత్ కంట్రోల్ చేస్తది. మన టీత్ కి ఏదైతే బాక్టీరియా అనేది ఫార్మ్ అవుతుందో మనకి లోపల నుంచి టీత్ అనేది క్లీన్ చేసి మనకి చాలా బెనిఫిట్స్ ఇస్తదండి. మనకి యాక్చువల్‌గా టీత్ మీద పొర ఉంటదండి. క్యావిటీ మనకి యెల్లోగా చాలా మందికి ఉంటుంది. మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఏంటవుతుందంటే మన క్యావిటీస్ యెల్లో పొర అనేది బాక్టీరియా అండి. మనం ఎంత బ్రష్ చేసినా కొంతమంది నేను బాగా నీట్‌గా బ్రష్ చేస్తున్నాను అయినా మనకి క్యావిటీ ఈ ఈ యెల్లోనెస్ ఎందుకుంటుంది అనంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ బాక్టీరియా అండి. మనకి టీత్ స్ట్రాంగ్‌గా ఉండాలి అనంటే ఫస్ట్ లోపల నుంచి చూసుకోవాలి. అలాగే మనం లోపల నుంచి ఎంత తీసుకున్నా మనం కరెక్ట్ అయిన పేస్ట్ వాడకపోతే గనక మనకది యూజ్‌లెస్ అండి. అండ్ ఏమవుతుందంటే దీంట్లో ఉన్న నీమ్ వల్ల మనకి జెర్మ్స్ అనేది ప్రొడ్యూస్ చేయకుండా మౌత్‌లోని ఫైట్ చేస్తది. అలాగే మన టీత్‌ని స్ట్రాంగ్ చేస్తది కాల్షియంతోని. అలాగే మన గమ్మీస్ ప్రాబ్లమ్ చాలా మందికేంటంటే చిన్న కూలింగ్ తిన్నా, ఏదన్నా తినంగానే జుమ్మని లాగుతది. లేదు అనంటే బ్రష్ చేసేటప్పుడైనా, వాటర్ తాగేటప్పుడైనా చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ రోజుల్లోని ఈ ప్రాబ్లమ్ వల్ల. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే మన టూత్ పేస్ట్ యూజ్ చేయడం వల్ల ఉండదండి. అలాగే ఏంటంటే బాక్టీరియల్ యాక్షన్ తీసుకుంటదిది. యాంటీ బాక్టీరియల్ అంటే మనకు బాక్టీరియా ఫార్మ్ అవ్వకుండా దీంట్లో ఉన్న నీమ్ ఆయిల్ గాని, మనకి అలోవెరా గాని, ఇందాక చెప్పాను గదండీ మౌత్ అల్సర్స్ ఇవి మొత్తం 3 ప్రొడక్ట్స్ లింక్ అండి ఒకదానికొకటి. సో ఏంటంటే మనకి నేను ఇంకా చెప్పాలనుకుంటుంది ఏంటంటే మన వెస్టేజ్‌లో ఉండే ప్రతి ప్రొడక్ట్ అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి. సో ఎవ్వరు మిస్ చేసుకోకండి. ఇక్కడ గూడా నేను మళ్ళీ ఇందాక చెప్పాను అలోవెరాలో మౌత్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అలోవెరా హెల్ప్ అవుతుందని. సో ఈ పేస్ట్‌లో గూడా అలోవెరా ఉంటుందండి. సో మౌత్ అల్సర్స్ గాని, మౌత్ క్యాన్సర్స్ గాని, గమ్మీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ ఏమీ లేకుండా మనకి ఈ టూత్ పేస్ట్ అనేది చాలా హెల్ప్ అవుతది. అలాగే మన టీత్ వైట్‌గా ఉండడానికి చాలా అంటే క్లీన్‌గా అప్పుడు వైట్‌గా అంటే అందరూ స్మైల్ ఇవ్వంగానే మీ స్మైల్ బావుందనే అని అంటారండి. మన టూత్ పేస్ట్ వాడిన తర్వాత. అలాగే ఏంటంటే మనకి టీత్‌కి అవసరమైన కాల్షియం చాలా ఇంపార్టెంట్ కదండీ! అది మనకంటే క్యావిటీస్‌ని మనకేదైతే ఆహ్, టీత్‌ని వీక్ చేయకుండా స్ట్రాంగ్‌గా ఉండేటట్టు చేస్తుందండి. జెర్మ్స్‌తో ఫైట్ చేస్తుంది. అలాగే బ్యాడ్ బ్రీత్ చిన్న పిల్లలకి కూడా బ్యాడ్ బ్రీత్ ప్రాబ్లమ్ అనేది చాలా ఉంటదండి. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ టూత్ పేస్ట్ వాడొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బ్యాడ్ బ్రీత్ అనేది కంట్రోల్ చేస్తుందండి. అలాగే ఇది మనకి చూడండి బయట పేస్ట్‌లయితే మనం పెట్టుకోంగానే అదొక స్ట్రాంగ్ ఫీలింగ్ అదొక రకమైన స్ట్రాంగ్‌నెస్ వస్తది. బికాస్ ఆఫ్ సారీ, సారీ అండి. బికాస్ ఆఫ్ కెమికల్సే వల్లే మనకు ఆ స్ట్రాంగ్‌నెస్ వస్తదండి. అండ్ కలర్స్ కూడా యూజ్ చేస్తారు. అందుకే మనకు ఆ కలర్స్‌కి అట్రాక్ట్ అయిపోయి పిల్లలు కూడా చిన్న పిల్లలకి కూడా డిఫరెంట్ పేస్ట్ అమ్ముతారండి బయట. చిన్న పిల్లలకి సెపరేట్‌గా 5 ఇయర్స్ లోపు అనని దాంట్లో కూడా విపరీతమైన కెమికల్స్ ఉంటాయండి. సో ఇప్పటి నుంచైనా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ టూత్ పేస్ట్ గురించి ఇచ్చానండి. ఇప్పటి నుంచే ఏం చేస్తారంటే మన ప్రెస్టీజ్ టూత్ పేస్ట్ అనేది మీరందరూ స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. యాక్చువల్‌గా బ్రష్ కూడా ఏంటండి మనం అందరం మార్నింగ్ చేసేసిన తర్వాత మన టీత్ ఫ్రెష్‌గా ఉందని అనుకుంటామండి. కానీ కాదు. డైలీ ట్వైస్ అనేది బ్రష్ చేస్తే మనకి చాలా మంచిది. బికాజ్ మనకి టీత్ అనేవి ఎంత ఇంపార్టెంట్. మనం ఫుడ్ తింటున్నాము. అది మనం తిన్న తర్వాత అది డైజెషన్ అయ్యి లోపల అంటే ఈ టీత్ వల్లే మనం ఒక ఫుడ్‌ని నమిలి మింగడం వల్లే మనకి లోపలికెళ్ళి డైజెషన్ అవుతది. సో, టీత్ అనేవి చాలా ఇంపార్టెంట్ అందరికి. అట్ ద సేమ్ టైమ్ టీత్ అనేది మన అందం కూడా మన స్మైల్ వల్లే మనము ఏదైనా ఒక మనిషిని ఒక ఈ స్మైల్ వల్లే మనకొక మనిషి మన దగ్గరికొచ్చి మాట్లాడడం అయినా, ఏదైనా అంటే స్మైల్ చాలా ఇంపార్టెంట్. స్మైల్ బాగుండాలి అంటే మన టీత్ బాగుండాలి. సో, టీత్‌ననేది కూడా మనము పట్టించుకోవట్లేదు కానీ చాలా మందండి.
ఈ టీత్ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకొని దీనికి కూడా ఎలాగా మనం కేర్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి. ఈ రూట్ కెనాల్ ఈ ప్రాసెస్ అన్నిటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి మన టూత్ పేస్ట్ వాడితే గనక. సో హ్యాపీగా టూత్ పేస్ట్ అనే కాదు, సప్లిమెంట్స్ అనే కాదు, ఆయిల్ అనే కాదు, మన దాంట్లో ఉన్నవన్నీ ప్రొడక్ట్స్ మనం హ్యాపీగా ధైర్యంగా వాడొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన లక్ష్మి మేడంకి, సుజాత మేడంకి, అలాగే నేను చెప్పే విషయాలన్నీ మీరు ఓపిగ్గా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తానండి. ప్రతి ఒక్కరు వచ్చింది ఎర్నింగ్ చేయడానికి వెస్టేజ్ లోకి. సో నేను అనేది రీస్టార్ట్ చేశానని ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను కదండి. నా గోల్ అనేది కూడా నేను పెట్టుకున్నాను. నా కింద టీమ్ ఉన్నారండి. వాళ్ళలో డైరెక్టర్స్ అండ్ వీళ్ళు కూడా ఉన్నారు. నేను కొంచెం స్టాప్ అవ్వడం వల్ల డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నా గోల్ అనేది నెక్స్ట్ 6 months లో 1 lakh అనేది ఎర్న్ చేయాలి. అలాగే కార్ అనేది అచీవ్ చేయాలి అనేది నా డ్రీమ్ పెట్టుకున్నానండి. దానికి తగ్గట్టు నేను వర్క్ హార్డ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నా అప్లైనర్స్ లైక్ లక్ష్మి మేడం గాని, సుజాత మేడం గాని నాకు సపోర్ట్ ఉన్నారు. అండ్ నా డైరెక్ట్ అప్లైన్ సుజాత మేడం అయితే నాకు ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నాకు ఆ నమ్మకం ఉంది ఆవిడ మీద. చాలా చాలా థ్యాంక్స్ ఆవిడకి గాని, లక్ష్మి మేడంకి గాని. హార్ట్‌ఫుల్ గ్రాటిట్యూడ్ మేడం. నా గోల్ అయితే చెప్పాను కదండీ. మీరు కూడా అందరూ మీ గోల్స్ అలాగే సెట్ చేసుకోండి. డెఫినిట్‌గా వెస్టేజ్‌లో అనేది సక్సెస్ ఉంటుందండి. మనం మంచిగా వెళ్తే డెఫినిట్‌గా యూనివర్స్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో అందరూ మీ గోల్స్ పెట్టుకోండి. హెల్తీగా, వెల్తీగా అవుదామని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సుజాత మేడం. నా నా లైఫ్‌లో చాలా సపోర్ట్ చేశారు. పర్సనల్‌గా లైక్ దిస్ వెస్టేజ్ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత నుంచి గాని, బయట గాని సుజాత మేడం చాలా నాకు సపోర్ట్ చేశారు. ఇంకా లక్ష్మి మేడం గురించి చెప్పాలి అనంటే అందరికీ ఒక వుమెన్ ఎంపవర్‌మెంట్ రెడీ చేయాలనుకున్నారు. అలాగే అంటే నేను ఆవిడతో జర్నీ చాలా ఇయర్స్ నుంచి నాకు మేడంతో పరిచయం ఉంది. ఆవిడ ఏదైతే అనుకున్నారో అది అలాగే చేస్తున్నారు. సో లక్ష్మి మేడంని చూసి చాలా మంది ఇన్‌స్పైర్ అయినోళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ అదే ఇన్‌స్పిరేషన్‌తో ఉండండి. అలాగే సక్సెస్ మీకు కూడా అవుతుంది. సుజాత మేడం చాలా చాలా థాంక్స్. ఇంకా ముందు కూడా మీ సపోర్ట్ నాకు ఉంటుంది అని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. సూపర్ మేడం. సూపర్ మేడం. చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ అయితే ఇచ్చారు. లీడర్స్ మరి మేడం అయితే చాలా చాలా తక్కువ టైంలో ఫస్ట్ జూమ్ అండి. చాలా మంచిగా ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ప్రొడక్ట్ నాలెడ్జ్. ఈ రోజు డైరెక్టర్ అయ్యి కూడా ఫస్ట్ జూమ్ ఇవ్వడం జరిగింది. అంటే చూసారా, లీడర్షిప్ క్వాలిటీ మన నుంచే స్టార్ట్ అవుతుందండి. ఎవరైనా మనల్ని నెట్టడం కాదండి, మనం ముందుకు రావాలి అని మన మైండ్ కి రావాలి. తప్పకుండా ఈ రోజు మేడం సెషన్ అయితే మీ అందరికీ రీచ్ అయింది కాబట్టి మేడం చెప్పిన 3 ప్రొడక్ట్స్, ఒకటి పేస్ట్ చెప్పారు, గానో పేస్ట్ చెప్పారు, సెకండ్ వన్ ఎలోవీరా, 3 కుకింగ్ ఆయిల్. వీటి మీద ఎవరికైనా మంచి ఫీడ్బ్యాక్ ఏమైనా ఉన్నట్టయితే ఒక్కసారి మ్యూట్ ఆన్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి లీడర్స్. ఒక్కసారి మ్యూట్ ఆన్ చేసుకోవచ్చు, ఎవరైనా మాట్లాడొచ్చండి. ఒక 3 మెంబర్స్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రవంతి మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం సెక్షన్ అయితే వండర్ఫుల్ గా ఉంది మేడం. నేను కూడా మీరు చెప్పిన ప్రతిదీ కూడా నేను ఇంట్లో యూజ్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ అలోవెరా కుకింగ్ ఆయిల్ మేడం. డెంటల్ ప్రాబ్లం నాకు కూడా ఉంది. లాస్ట్ టైం 2 days బ్యాక్ నేను వాయిస్ మెసేజ్ అనేది పెట్టాను కదా మేడం. సో ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది విత్ ఇన్ 1 hour లోనే మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.